ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ వాక్య భాగమును దేవుడు జ్ఞాపకం చేశాడు. మీరు ఎన్నో సందర్భాలలో ఈ వర్తమానము వినుండొచ్చు, ఎక్కడైనా కానీ వినుండొచ్చు. ఎందుకంటే ఇది అందరికీ నచ్చేది, నచ్చింది, కోరుకున్నది, చదువుకున్నది, ఆశపడింది ఆ అధ్యాయం లేక ఆ కీర్తన. అందరికీ ఇష్టమైన కీర్తన. ఏంటి అందరికీ ఇష్టమైన కీర్తన? కదా, అందరికి ఇష్టమైన కీర్తన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగ. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. దేవుడే నా కాపరి కదా. నిజంగా యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. దేవుడే మన కాపరిగా ఉన్నాడు. అక్కడ చెప్తాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి. ఈరోజు అనేక మంది జీవితాలు వాళ్ళు గొర్రెలరా, వారు గొర్రెలరా అని అంటారు. సాదృశ్యంగా చెప్పబడుతూ ఉన్నది. దేవుణ్ణి నమ్ముకున్న వారికి వారు గొర్రెలరా అని క్రీస్తుని ఎరగని వారు హేళన చేస్తున్నారు. అంటే గొర్రెలుగా కాపరిగా పోల్చినందుకే. కానీ కొందరు జీవితాల్లో పోల్చడం కాదు, జంతువులనే ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కుక్కలరా, నక్కలరా అనొచ్చా? చెప్పండి, అనడానికి వీలు ఉంటుంది అంటారా? వారు కుక్కలరా, నక్కలరా, పందులరా, ఇంకా వారు ఏనుగులరా, చేపలరా అనడానికి వీలు ఉంటుందా? లేదు. మనకు దేవుని సందులో ఆయన వాక్యాన్ని చెప్తున్నాడు, చూపెట్టాడు సాదృశ్యం. ఎందుకంటే గొర్రెల కాపరి, గొర్రెల కొరకు నిజమైన కాపరి ఏం చేస్తాడు అనే దానికి, నేను కాపరి వలె మిమ్మల్ని కాస్తాను. నిజంగా మనం గొర్రెలం కాదు, గొర్రెల వలె మనం ఉన్నప్పుడు కాపరిగా దేవుడు మనల్ని కాస్తాడు. అది వివరించడానికి చెప్పబడినది. నిజంగా లోకంలో చాలామంది విమర్శిస్తూ ఉంటారు, వేలు పెట్టి తృణీకరిస్తూ ఉంటారు. విమర్శ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి చేయొచ్చు. అవకాశం ఉంటుందా లేదా చెప్పండి? ఏదైనా ఒకటి చెప్తా, ఏదైనా ఒకటి పాయింట్అవుట్ చేయొచ్చు, ఏదైనా సరే. దేవుని వాక్యాన్ని మనం నమ్ముతున్నాం. దేవుని వాక్యం నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు బైబిల్లో చెప్పబడుతున్న మాట, ఆయన మనకు కాపరిగా ఉండాలి. ఎవరు కాపరిగా ఉండాలి? దేవుడే కాపరిగా ఉండాలి. అది ఎంత అద్భుతమైన మాట. మనము ఆరాధిస్తున్న ఆ దేవుడు ముక్కులుండి వాసన చూడని దేవుడు కాదు, కనులు ఉండి చూడని దేవుడు కాదు, నోరుండి మాట్లాడని దేవుడు కాదు. ఆయన ఒక ఏమంటారు, మనం ఆరాధిస్తున్న ఆ దేవుడు ఒక ఏమంటారు, కదలని వ్యక్తిగా కనబడటలేదు. ఆయన మాట్లాడని వ్యక్తిగా కనబడతలేదు. ఆయన మాట్లాడే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు. స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన వినే దేవుడు, మనల్ని కాచే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన పైన కృప చూపించే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మధ్యలో చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. సమస్యల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఆ సమస్యల్లో తోడై ఉండి నడిపించే దేవుడు. ఆమేన్. కళ్ళు ఉంటాయి, చూడకుండా కదలకుండా ఉండే వ్యక్తి కాదు ఆయన. ఆయన ఒక విగ్రహం కాదు,
ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. మొదటి కీర్తనలో 23వ కీర్తనలో మొదటి చరణంలో అంటాడు, యెహోవా నా కాపరి. ఏంటి చెప్పండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. భక్తుడు అయిన దావీదు. ఎవరు రాశారు ఆ కీర్తన? చెప్పండి, ఆ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశారు. దావీదు రాజుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? రాజు. ఆ రాజు కాకముందు ఎడారిలో లేక ఏమంటారు అడవిలో తనకు అప్పగించబడిన మందను తీసుకొని వెళ్ళి మేపుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? మేపుతా ఉన్నాడు. ఆ గొర్రెలను కాస్తా ఉన్నాడు. గొర్రెలను మేపుతా ఉన్నాడు, గొర్రెలను కాస్తా ఉన్నాడు. అనేక సందర్భాల్లో ఈ కీర్తనను మనం ధ్యానించవచ్చు. కానీ ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న మాట రెగ్యులర్గా ఉన్నట్టుగా మనతో ఉండకపోవచ్చు. ఈరోజు దేవుడు ప్రత్యేకంగా నిన్ను దర్శించునుగాక. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకు కాపరిగా ఉండాలి. ఆయనే మనకు కాపరిగా ఉంటే ఎంత శ్రేష్టముగా ఉంటాయి మన జీవితాలు. దావీదుకు దేవుడు లేక దావీదుకు తన తండ్రి ఒక మందను అప్పగించాడు. ఒక మందను అప్పగిస్తే ఆ మందను మేపుతా ఉన్నాడు, ఆ మందను కాస్తా ఉన్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ లార్డ్, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రెలను కాయు. పేతురు, నువ్వు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, నేను నిజముగా నిన్ను ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రెలను మేపుము. పేతురు, నువ్వు నా నిజంగా ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభా నేను ప్రేమిస్తున్నాను లేదో. అయితే నా గొర్రెలను కాయుము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాయుము, మేపుము కదా. ఆ రెండు మాటలు డిఫరెన్సెస్, వ్యత్యాసం ఏంటి? ఆ వ్యత్యాసం ఏంటి? ఆ డిఫరెన్సెస్ చెప్పండి. మేపడం ఏంటి? కాయడం ఏంటి? ఇప్పుడు చూడండి, యాకోబు యొక్క కుటుంబంలో ఎంతమంది యాకోబు కుమారులు? చెప్పండి. యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. యాకోబుకు పిల్లలు ఎంతమంది? 13 మంది. దేవుడికి స్తోత్రం. యాకోబుకు పిల్లలు 13 మంది, యాకోబుకు కుమారులు 12 మంది. ప్రైజ్ ద లార్డ్. ఈ 12 మందిలో ఇద్దరు మైనస్ చేద్దాం, ముగ్గురిని మైనస్. దీని ఇంట్లో అంటు దోముతుంది. దీని ఏం చేస్తుంది? ఇంట్లో అంటు దోముతుంది, బాసాలు దోముతుంది. పాపం స్త్రీ కాబట్టి ఇంటి పని ఉంటుంది, ఊడుస్తూ ఉంటారు, వాకిలు తుడుస్తూ ఉంటుంది కదా. ఏమన్నా ఇంటి దగ్గర ఏమైనా వర్క్ ఉంటే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బెన్యామీన్ అప్పటికి ఇంకా పుట్టలేదు. బెంజామిన్ ఇంకా అప్పటికి పుట్టలేదు. బెన్యామీన్ పుట్టలేడు. యోసేపు పుట్టాడు. యోసేపు ఇంటి దగ్గర ఉన్నాడు. యోసేపుకు దేవుడు ఎక్కువగా యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. అందుకు ఒక నిలువుట అంగిని కుట్టించాడు. యోసేపు అడవిలో వెళ్తే పాపము ఈయన తట్టుకుంటాడో లేదని చెప్పి ఇంటి దగ్గరనే ఉంచాడు. ఇప్పుడు 10 మంది పిల్లలు, 10 మంది గోత్రకర్తలను, 10 మంది పిల్లలకు కొంత మందలు, గొర్రెల మందలను ఇచ్చి యాకోబు ఎక్కడికి పంపించాడు? అడవికి పంపించాడు. అడవికి పంపించిన తర్వాత ఆ అడవిలో ఈ యొక్క యాకోబు కుమారులు తండ్రి మందను ఏం చేస్తున్నారు? మేపుతా ఉన్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? మేపుతున్నారు. కాస్తలే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారు మేపుతున్నారు కానీ కాస్తలేరు. వారు ఆకలైనప్పుడు అక్కడ కోసుకొని తింటారు. యోసేపుని చంపేశారు కదా, ఆ యోసేపుని చంపి సింహం ఎత్తుకుపోయింది, ఎలుగుబంటి ఎత్తుకుపోయింది. ఇదిగో ఇది నీ కుమారుని యొక్క అంగీనేనా, నీ కుమారుని షర్టేనా ఇది అని యాకోబును చూపించినట్లుగా, డాడీ మొన్న కాస్తుంటుంటే
ఒక పెద్ద పూలు వచ్చింది, ఉన్న గొర్రెని తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా మేము ఏం చేయలేము. ఇంకా నయం ఆ యూదాగాన్ని తీసుకుపోయేది కదా. ఇంకా నయము డాడీ అన్నగారిని ఉన్నాడు కదా. ఎవడు అన్నగాడు? ఎవడు? ఆ రూబేన్. ఇప్పుడు చాలామంది మా అన్నగాడు సార్, మా అన్నగాడు ఎవరంట? మా అన్నగాడు, మా నాయన గాడు. నిజంగా అబద్ధాలు కాదు. అరే మా అన్నగారిని పని చేసిండ్రా ఈరోజు, చాలా నా ముందుకు రాని వణుకుతాడు రా. అసలు మర్యాద లేదు, రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. చాలామంది కుటుంబాలలో ఈ విలువలు తెలియకుండా పెరుగుతూ ఉన్నారు. అన్న లేదు, తమ్ముడు లేడు, ఎవరు లేరు. అసలు అన్న అనరు, తమ్ముడు అనరు. అన్న గాడంట, అన్నకి అన్ననే, మరో పక్కకు గాడు కాదు, గాడు. అన్న దేవుడు కాదు, అన్న వేస్ట్ కదా. చూడండి ఎంత దిగజారిపోయినారు. అన్నను అన్న అని పిలవరు, ఆ నోళ్ళు రావు చాలామందికి. నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే నీ అన్నదమ్ములను గౌరవించదుగాక. కొందరు అవిశ్వాసి అయిన భర్త, అవిశ్వాసి అయిన భార్య విడిస్తే విడవచ్చు. అటు సమయంలో నిర్బంధం ఏమి లేదని భార్య భర్తల గురించి చెప్పాడు కదా. సేమ్ అవిశ్వాసి అయిన అన్న లేక అవిశ్వాసి అయిన తమ్ముడు నీకేమైనా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కూడా నీవు వారి పట్ల కొంచెం ప్రేమ కలిగి జీవించదుగాక. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇదిగో యాకోబు కుమారులు 10 మంది గొర్రెలను ఏం చేస్తున్నారు? మేపుతున్నారు. కాస్తలేదు. గొర్రెలను మేపడం తెలుసా? ఎందుకు మేపుతున్నావు తెలుసా? బాగా ఎందుకు కొవ్వు పట్టేట్టుగా చేస్తున్నావు అని అంటే, కోసుకొని తిందాం. ఏం చేయాలా? కోసుకొని తిందాం. ఈ అంచె దినములలో కొంతమంది సేవకులు అనబడుచున్న వ్యక్తుల యొక్క జీవితాలు అలాగున్నాయి. దేవుడు కొంతమంది దేవుని సేవకులు అనబడుతున్న వారికి అప్పగిస్తే వారు మేపుతున్నారు, కానీ కాస్తలేదు. ఏం చేస్తలేరు? మేపుతా ఉన్నారు, కాస్తలేరు. మేపుతున్నారు. మేపడానికంటే కారణం ఏంటి? నేను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, అభిషేకిస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ కాయడం లేదు. వారికి కాపుదల లేదు, వారికి కంచ లేదు, వారికి ప్రొటెక్షన్ అనేది లేదు. మేపుతానే ఉన్నారు. అంటే వాక్యం చెప్తున్నారు, వదిలేస్తున్నారు. వాక్యం చెప్తున్నారు, వదిలేస్తున్నారు. నేను కూడా దేవుడు సేమ్ వాక్యం చెప్తున్నా వదిలేస్తున్నా, వాక్యం చెప్పినా వదిలేస్తున్నా. దేవుడు అన్నాడు, నీకు అప్పగించిన దాన్ని నీ కాపాడు. స్తోత్రం కలుగును గాక. అబద్ధ బోధలు వచ్చి మనుషులను మింగుతున్నారు. అయ్యా వాక్యంలో పేతురు పత్రికలు చెప్తాడు, దుష్టుడు గర్జించు సింహము వలె అని చెప్పండి. దుష్టుడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడంట? చెప్పండి, వాడు ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. అపవాది వానికి సమయం కొద్దిగానే తెలుసుకొని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? గర్జించు సింహము వలె సంఘముల పైన, పరిచర్యల పైన, విశ్వాసుల పైన, సేవకుల పైన, దైవజనుల పైన, దేవుని బిడ్డల పైన, సంఘంలో సహకరించే వారి పైన, కానుకలు ఇచ్చేవారి పైన, ప్రార్థన చేసేవారి పైన, సేవకునికి సంఘమునకు సహకారంగా ఉండేవారి పైన వాడు దాడి చేస్తూ ఉన్నాడు. బోధ విషయంలో దాడి, విశ్వాస విషయంలో దాడి, ప్రార్థన జీవితంలో దాడి, పరిశుద్ధత విషయంలో దాడి, స్టెబిలిటీగా ఉండకుండా స్టెబుల్గా ఉండకుండా చేయడానికి అస్థిరత్వమైన మనస్సును కలుగజేస్తూ, ఏ మనస్సు బ్రదర్? ఏ మనస్సు? అస్థిరమైన మనస్సు. స్థిరమైన మనస్సు కాదు. ఈరోజు ఒక మనస్సు, రేపు ఇంకో మనస్సు. ఈరోజు ప్రార్థన చేయాలనిపిస్తుంది, రేపు చేయరు. ఈరోజు ఈ సంఘం, మరల రేపు ఇంకో సంఘం. ఈరోజు ఈ దైవజనుడు, రేపు ఇంకో దైవజనుడు. ఈరోజు ఈ ప్రార్థన, రేపు ఇంకో ప్రార్థన. ఈరోజు ఒకరి మీద నమ్మకం, రేపు ఇంకొకరి మీద నమ్మకం. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయి బ్రదర్? స్థిరమైన హృదయాలు చాలామంది జీవితాల్లో లేవు. ఇలాంటి వారిపైనకి
దుష్టుడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు? తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆ మందను మేపుతూ ఉన్నారు కానీ కాస్తలేరు. అందుకొరకే సంఘంలో ప్రజలు విచ్ఛిన్నమవుతూ ఉన్నారు. సంఘంలో ప్రజలు స్టెబుల్ అనేది లేక స్థిరత్వం అనేది వారి జీవితంలో కనబడతలేదు. వాక్యం చెప్తాడు, వాక్యంలో చెప్తాడు, అయ్యా వాక్యం చెప్తాడు, నీవు ఒక్క బోధ యందు నిలిచి ఉందువు గాక. ప్రైజ్ ద లార్డ్. నీకు అప్పగించిన దాన్ని కాపాడు, నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో, బోధ యందు నిలిచి ఉండు. నిజం, వాక్యాలు చదవండి, బోధలో నిలవబడు. ఆరోగ్యకరమైన బోధ. ఏ బోధ? ఆరోగ్యకరమైన బోధ. లోకంలో అనారోగ్యకరమైన బోధలు ఉన్నాయి, ఆరోగ్యకరమైన బోధలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. నీకు ఆరోగ్యకరమైన బోధలోనే నిలబడతావు గాక. అనారోగ్యకరమైన బోధలు ఉన్నాయి, ఎదుగుదల లేదు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, ప్రార్థన జీవితంలో ఎదుగుదల లేదు. అయ్యా ఎంతసేపు ధోని లోతుకు వెళ్ళట్లే, ఒడ్డులోనే ఉంటుంది. ఎక్కడ ఒడ్డుకే. విశ్వాసంలో లోతుకు వెళ్తలే, ప్రార్థనలో లోతుకు వెళ్తలే, భక్తిలో లోతుకు వెళ్తలేదు. ఒడ్డు ఎక్కడ చెప్పండి? దేని ఒడ్డుకు? సముద్రపు ఒడ్డుకే. అక్కడ ఏం దొరుకుతాయి తెలుసా? అక్కడ ఏముంటాయి చెప్పండి? తినడానికి చేపలు దొరుకుతాయి, అక్కడ దొరకవు. ఒక దొరికితే కూడా ఇంత నట్టలు దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. కడుపు నిండదు అది. లేకపోతే కప్పలు దొరుకుతాయి. ఏం దొరుకుతాయ్యా చెప్పండి? కప్పలు శ్రేష్టమైన ఫుడ్డా? చెప్పండి. చేపలు శ్రేష్టమైన ఫుడ్. ప్రైజ్ ది లార్డ్. చేపలు తింటే జ్ఞానం ఎక్కువ వస్తుందంట. ఏమొస్తుంది? మటన్ తింటే నాలుక మందం అవుతుందంట, చేపలు తింటే జ్ఞానం ఎక్కువ వస్తుందంట. దేవుని వాక్యం నాతో మాట్లాడడం స్టార్ట్ అయినప్పటి నుంచి చేపలు తిందాం అనుకుంటా కానీ మనకు సముద్రం దగ్గర లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సముద్రం దగ్గర లేదు. నిజంగా చేపలు శ్రేష్టమైన ఆహారం. ఆమేన్. ఏమంటారు? అబ్రహాము కాలంలో అబ్రహాం తినాలా, యేసు ప్రభు కాలంలో చేపలు తినాలా? స్తోత్రం కలుగును గాక. పర్లేదు, మీ ఆహారముల వస్తువులకు నేను డిక్టేటర్ని కాదు, కొన్ని సజెషన్స్ అంతే. దొరికితే చేపలు తినండి, దొరకకపోతే అయ్యా నాలుక మడత కరెక్ట్గా ఉండేటట్లుగా మంచి ఫుడ్ తీసుకోండి. చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి నాలుక తిరగదు, డైలీ అదే ముక్క కావాలి, ముక్క లేకపోతే ముద్ద దిగదు. వారికి పీస్ లేకపోతే పీస్ ఉండదంట. అవునంట. ఓ దైవజనుడు చెప్పాడు, పీస్ లేకపోతే నో పీస్. నా మాట్లాడదామని. ముక్క లేకపోతే వారికి ఏముండదు? సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అందుకొరకు వారికి ఏం కావాలో? ప్రతి దినం పీస్. శాంతి కాదు, పీస్. ముక్క. ఆ ముక్కనే వాళ్ళకు సమాధానం. ముక్క లేకపోతే గలిబిలి అవుతారు. నిజంగా అంత ఏమంటారు అడిక్షన్లో ఎందుకున్నావు? అంత ఏమంటారు అంటుకట్టబడ్డావు ఎందుకు? నీ నాలుక అంత రుచికి అలవాటు పడిందా? నీ నాలుక దానికి అంత అలవాటు పడిందా? నువ్వు ఈరోజైనా అణిచి వేసుకోవడానికి ప్రయత్నం చేయదు కాక. మాంసాపేక్ష గలవారుగా మనం ఉండకూడదు. వాక్యం చెప్తుంది, మాంసము హెచ్చుగా తినువానితో సహవాసము చేయొద్దంట. దరిద్రం ఏంటో తెలుస్తలేదు కానీ నా మాట్లాడదాం అవుతుంది. దరిద్రం ఏంటో తెలుస్తలేదు కానీ మన సహవాసం అంతా చెప్పండి ఎవరితో ఉంటుంది? మాంసం తినేటోళ్ళు. తినాలా? తినొద్దానుగా. ఆ మటన్ తింటే హార్ట్కి ఏమొస్తుంది? హార్ట్ చుట్టూ, గుండె చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. మటన్ ఏదైనా మటన్ హార్ట్ చుట్టూ ఏం పెరుగుతుంది? కొవ్వు. చాలామంది క్రీస్తుని ఎరగని విశ్వాసంలో ఉన్నవారు, అదే మేక, దానికి కొవ్వు ఎక్కువ, ఫ్యాట్ ఎక్కువ. అది తినడం బట్టి హార్ట్ కొవ్వు పదార్థం చేత నింపబడుతుంది.
అందుకొరకే చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. కొవ్వు ఎక్కువైపోయి, ఏంటి చెప్పండి, కొవ్వు ఎక్కువైపోయి మనల్ని తింటారు కానీ పని చేయరు, మళ్ళీ అదొక సమస్య. అప్పుడు అబ్రహాము కాలంలో తిన్నారు, అబ్రహాం, ఇసాక్ అన్నీ. వారు తిన్నట్టుగా వారు ఏం చేశారు చెప్పండి, నడిచారు, ప్రయాణం చేశారు, పని చేశారు. ఇప్పుడు మనం రెస్టారెంట్లో తిని వచ్చిన తర్వాత మనకి ఎంత పనో, మనం కిందికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలా ఒకటి, ప్రైజ్ ది లార్డ్. మనము రోకలి బండ తీసుకొని బాగా దంచి, వడ్లు దంచి, బియ్యం దంచి వంట చేసుకోవాలి, 2 కదా. మనం బట్టలు వాషింగ్ మిషన్లో వేయకుండా ఏట్లో పోయి ఎత్తుకురావాలి, 3 అంతే కదా. తర్వాత మనకు బస్సులు, కార్లు లేకపోతే బైక్స్ లేవు, మనము 10ల సంఖ్యలో కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, ఇది 4. సో ఇలాంటి సమస్య మన జీవితంలో ఉన్నది. అప్పుడు తిన్నారు, అరిగిపోయింది. ఇప్పుడు తింటే అరగడానికి అవకాశం ఎక్కడ? అయ్యా నా మాట్లాడదాం అవుతున్నాయా? అవకాశం ఎక్కడున్నది అవకాశం? నో వాకింగ్, ఓన్లీ స్లీపింగ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తీరా కొవ్వు పెంచుకొని ఆ జ్యూసులు, ఈ జ్యూసులు, డ్రింకులు తాగితే ఏమొస్తుంది? మనకి ఏం రాదు. కాబట్టి దేవుని కృపను బట్టి మన గొంతుకు ఏమంటారు, కన్నం కాదు, ఏమంటారు దాన్ని, కత్తి, నోటికి కళ్ళేమో, గొంతుకు కత్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, 2 చేతుల పైన కత్తి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క ఆ యాకోబు కుమారులకు ఆ నాలుక ఎప్పుడు టేస్టీగా ఉండాలి. ఎందుకంటే గొర్రెలు మేపుతున్నారు కదా, వారు నిజంగా వాళ్ళదేం పోయే కాలము, కానీ రోజు ఒక గొర్రెను కోస్తున్నారో మళ్ళీ ఏం పాడు, కొయ్యాలా తినాలా. డాడీ పోయింది గొర్రె, ఈరోజు ఒకటి పోయింది. వారు మేపుతున్నారు కానీ కాస్తలేదు, కాయకుండా వారు తింటున్నారు, వారు గొర్రెలను తింటున్నారు, ఆ మందల నుండి తీసుకొని తింటున్నారు. ఇదేనా మీ మాటలు వింటున్న ప్రియులారా? దేవుడు చెప్తున్న మాట, గొర్రెలను కాయాలా, గొర్రెలను మేపాలా. ఇక్కడ చూడండి, యాకోబు కుమారులు గొర్రెలు మేపుతున్నారు కానీ కాస్తలేదు. గొర్రెలు కాయకపోతే ఏం జరుగుతుందని అంటే, ఈ లోకంలో ఏం జరుగుతుంది, ఆ యాకోబు కుమారులు ఎలాగైతే తినేశారో అలా గర్జించు సింహం వలె వచ్చి ఆ దుష్టుడు గొర్రెల పైన పడి, విశ్వాసుల పైన పడి, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో వాడు దాడి చేసి వాడు ఏం చేస్తున్నాడు, వాడి మీద పడేస్తున్నాడు. కనుక ఈరోజు మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కాపరి అనేవారు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కావాలి చెప్పండి? కాపరి. మనకు కాపరి కావాలా? యాకోబు కుమారులు లాంటి కాపరులు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు కుమారులు కాసిన ఆ గొర్రెల మందని ఎలా కాశాడో అలాంటి కాపరులు కాదు మనకు కావాల్సింది. వారు ఏం చేస్తారంటే, సింహము వచ్చుట చూసి వారు దాక్కుంటారు, వారు పక్కకు జరిగిపోతారు. నీ కాపరి నీ కొరకు పోరాడేవాడై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నీ కాపరి నీ కొరకు ప్రాణాలు అర్పించిన వాడై ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడున్న ఈ కాపరి ఎట్లాగున్నాడంటే, ఆ గొర్రెల మంద వదిలేసి వెళ్ళిపోయినాడు. యాకోబు కుమారులు వాళ్ళు తింటున్నారు, గొర్రెలను కాస్తున్నాడు, తింటున్నారు, గొర్రెలకు మేత పెడుతున్నారు, తింటున్నారు. ప్రియులారా, దుష్టుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. అబద్ధ బోధలు అనేటివి సంఘంలో ఎంటర్ అవుతూ ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో ఎదగని వారి జీవితంలో, ధోని లోతుకు వెళ్ళని వారి జీవితంలో, ఆ ప్రారంభంలోనే ఆ నట్టలు, కప్పలు వాటినే కలెక్ట్ చేసుకొని వాటినే తెచ్చుకొని తిని కడుపు నింపుకుంటున్నారు. కాదు, నీ ధోని లోతుకు నడిపించబడును గాక. ప్రైజ్ ద లార్డ్. నీ ధోని ఎక్కడికి నడిపించబడాలా? లోతుకు వెళ్ళాలా. అక్కడ మంచి ఫుడ్ ఉంటుంది, మంచి ఆత్మ సంబంధమైన ఆహారం ఉంటుంది, మంచి ఫుడ్ అనేది, మంచి చేపలు లాంటివి అక్కడ దొరుకుతాయి. లోతు లేదు, అక్కడే
ఆత్మీయ జీవితంలో ఈతలో మునిగి తేలుదువుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పు, 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇలా నేను కూడా అలాగే వాక్యం చెప్పి వదిలేయడం కొంచెం ప్రార్థన చేసిన కదా, వాక్యం చెప్పిన కదా, దేవుడు చూసుకుంటాడులే, వేరే వాక్యం విన్నా దేవుడు పోన్లే, అక్కడ మనం ఏం చేస్తాం, అంతా మంచిదే, అంతా కరెక్టే, అంత. ప్రభు అన్నాడు, నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కాపాడకపోతే లెక్క నీకు అడుగుతా. దేవుడు నాకు అప్పగించిన వారి యొక్క లెక్క నేనే చెప్పాలి, ఏ దైవజనుడికి అడగడు. ఇక్కడ వచ్చి ఆగిపోయిన వారు కావచ్చు, పడిపోయిన వారు కావచ్చు, ఒకవేళ ఇక్కడ ఆగిపోయిన వారు ఇంకో దగ్గర స్థిరపడి సంఘంలో నిలబడి ఆ కాపరి దగ్గర ఉంటే ఓకే, కానీ ఇక్కడికి వస్తున్న వారి యొక్క లెక్క నేను అప్పగించే వాని వల్ల ఉన్నా. హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుదాం, చివరి వరకు జాగ్రత్త వినండి. లైవ్లో ఉన్నవారు కూడా షేర్ చేయండి. ఇక్కడ ఉన్నవారు షేర్ చాట్ చేయకండి, షేర్ చేయండి. 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, ఎంత ఇది 17వ వచనాన్ని నేను చదువుతున్నా, వినండి. ఏమంట, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాస్తున్నారు. ఏమంట, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఏం చేస్తున్నారు? మీ ఆత్మలను కాస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీ సంఘ కాపరి, ఇక్కడున్న మీ అందరూ లైవ్లో కూడా ఈ బేతెల్ అపోస్తలిక్ మిషన్ పరిచర్యకు సంబంధించిన వారికి, నీ సంఘ కాపరి, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉండని, నువ్వు వెళ్తున్న సంఘంలో నీ కాపరి పైన దేవునికి లెక్క అప్పగించే వారి వలె కాస్తున్నారంట. ప్రతి ఒక్క విశ్వాసి కొరకు, దేవుడు అప్పగించిన వారి కొరకు లెక్క చెప్పాల్సిన అవసరత, లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సంఘ కాపరికి ఉన్నది. ఆమెన్ చెప్పగట్టి. ఆమెన్. 2 చేతులు పైకి చెప్తే కాబట్టి హల్లెలూయా. అయ్యా, ఇవాంజలిస్ట్, సువార్థికుడు సంఘంలో ఉన్న ఏమంటారు వ్యక్తులను కాయడు. అందుకే సువార్థికులు వారి పిలుపును గుర్తెరగాల. దయచేసి వినండి, సువార్థికులు వారి పిలుపును గుర్తెరగాల. ఆ సువార్థికుడు కాపరి పనిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో సంఘం ఏమవుతుందో తెలుసా? అస్థిరత్వంలోనికి వెళ్తూ ఉన్నాయి. బహిరంగ సభలో సువార్త కూడికలు పెట్టి క్రియలు లేవు, ఏం లేవు. దేవుడు ఎట్లాగున్నా పర్లేదు, నువ్వు ఏ బట్టలైనా వేసుకో, ఎలాగైనా ఉండు, దేవుడు క్షమిస్తాడు. ఇది సువార్త. ప్రైజ్ ద లార్డ్. సంఘానికి వచ్చావు, ఇక్కడ ఉంటుంది ఒక క్రమము, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక వస్త్రధారణ, ఒక నడిపింపు, ఒక మార్గము. గాస్పల్ విన్నప్పుడు ఈ భారం నీ వీపు పైన మోయదు. గాస్పల్ నీకు ఏ భారం అవసరం లే. సువార్త, యేసు నమ్ముము, ఆయన గొప్ప కార్యాలు, యేసు నమ్ముము, గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. సంఘంలోనికి వచ్చిన తర్వాత ప్రారంభంలో నీకేం కాదు, మరలా లోతుగా నడుస్తున్న కొలది నీ జీవితంలో, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో గొప్ప ఏమంటారు స్టాండర్డ్ వాక్యం అనేది నీకు కావాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది సేవకులకు తీర్పు తీర్చేస్తున్నారు. సేవకులకు ఆ సేవకుడు అలా ఎందుకు ప్రార్థన చేయడంట? సంఘానికి పోకపోతే, సంఘానికి వెళ్ళకపోతే ఎందుకు ప్రార్థన చేయడంట? సంఘానికి డుమ్మ కొడితే ఎందుకు ప్రార్థన చేయడంట? చెయ్యాలా? దాంట్లో ప్రేమ ఏముంది? కొత్తవారు చేస్తారంట, పాతవారు ఆదివారం ఆరాధనకు రాకపోతే ఆయన చాలా సీరియస్గా ఉంటాడు. ఎందుకు? అయ్యా, కాపరి బాధ్యత అదే. ఇవాంజలిస్ట్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఇప్పుడే నువ్వు విడుదల పొందుకున్నావు, ఆయన రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఇవాంజలిస్ట్ కాపరి బాధ్యత తీసుకున్నాడు అనుకో, ఆయన ఏం పాస్టర్ అని అంటాడు.
ఇప్పుడు నీ యొక్క మనసులో విషపు ఒక గురుగులు పడతాయి. ఏం పడతాయి? గురుగులు పడతాయి. ఆ ఈవెంజలిస్ట్ అంటాడు వాక్యం చెప్పి, ఏదైనా నీ స్థానికంలో ఉన్న మంచి సంఘానికి వెళ్ళు. కాపరి అంటాడు, ఎక్కడ పడితే అక్కడ గడ్డి తినకయ్యా, మంచిది కాదు, ముళ్ళ తుప్పలు ఉంటాయి, నోట్లలో ఇరికిపోతాయి, ప్లాస్టిక్ కవర్లు దొరుకుతాయి హైదరాబాద్లో. ఏ కవర్లు? ఒక మంచి సారవంతమైన పొలంలో నాటబడాలని సంఘ కాపరి చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఈ ఇవాంజలిస్ట్ మీ ఆత్మల పైన ఏం లేడు? చెప్పండి, ఏం లేడు? లెక్క అప్పగించాల్సిన బాధ్యత లేదు. ఆయనకు అప్పగించబడిన స్వార్థీకరణ పని ఏ మేరకు చేస్తాడో ఆ లెక్క చెప్పుకోవాలా. కానీ ఆత్మల పట్ల లెక్క ఆయనకు లేదు. ప్రవక్తకు లెక్క లేదు. ఉపదేశకునికి ఆత్మల గురించి లెక్క అవసరం లేదు. సువార్థికునికి అవసరం లేదు. అపోస్తులకి అయితే అందరి గురించి లెక్క చెప్పాలి, కానీ ఆత్మల గురించి కూడా ఉంటుంది. అయ్యా, ఈ కాపరికి దేవుడు అప్పగించిన ఆ గొర్రెల మంద ఏదైతే దేవుని బిడ్డలు ఉన్నారో వారి ప్రతి ఒక్కరి కొరకు లెక్క అప్పగించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే సంఘ కాపరి అనే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అది స్వార్థం కాదు. అదేం కాదు చెప్పండి. నీ కొడుకున్నాడు, నీ కొడుకుకి 10 రూపాయలు ఇచ్చి, అరే రోడ్డు పైన ఎర్రగా తెల్లగా పచ్చగా చల్లగా కడుపులో చల్లగా నోటికి తీయగా ఐస్ క్రీమ్ అని అన్నారనుకో, నువ్వు కొనొద్దురా, నువ్వు తినొద్దురా. మా మమ్మీ కుళ్ళు పడుతుంది, మా డాడీ కుళ్ళు పడతాడు, అందుకొరకే ఐస్ క్రీమ్ ఏడా తినొద్దు అంటాడు. ఎందుకు తినొద్దని? ఎందుకు? కొడుకు పైన ప్రేమ లేదా? కుటుంబం పైన ప్రేమ లేదా? ప్రేమ ఉన్నది కాబట్టే తినొద్దు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. అర్థం కాదు చాలామందికి, స్వార్థం అనుకుంటారు. అదేదో వేస్ట్, ఆయన దగ్గర కాదయ్యా, ఆయన దగ్గర ఉండు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు అప్పగించిన వారిని కాపాడవలసిన బాధ్యత ఒక సంఘ కాపరికి ఉన్నది. ప్రభు అన్నాడు, ఇదిగో నీకు అప్పగించిన దానిని కాపాడు. మనం అదే వాక్యాన్ని ప్రతి శనివారం మనం చెప్తున్నాం కదా కొన్ని రోజుల నుంచి. ఏం చేయాలంట? అప్పగించిన దాన్ని చెప్పండి అయ్యా, ఏం చేయాలా? కాపాడాలా. ఇప్పుడు చూడండి, అక్కడ తోటలో ఉన్న అంజూరపు చెట్టు, ఆ తోటలో ఉన్న అంజూరపు చెట్టుకు ఫలములు లేవు, ఫలిస్తలేదు. అయ్యా నా వైపు చూడండి. ఆ తోటలో ఉన్న అంజూరపు చెట్టు ఫలిస్తలేదు. ఆ తోటలో ఉన్న అంజూరపు చెట్టు అయ్యా ఫలములు కాస్తలేదు. 3 సంవత్సరాల నుంచి అట్లాగే ఉందంట. కానీ తోట యజమానుడు వచ్చాడు, తీసేస్తా అన్నాడు. కానీ కాపరి ఏమన్నాడు తెలుసా? ఇదొక్క సంవత్సరము ఉండలేము. నేనేం చేస్తా? ఎరువు వేస్తా. నేనేం చేస్తా? నీళ్ళు పోస్తా. నేను మరలా మీరు తిరిగి వచ్చేసరికి ఫలం ఇచ్చేటట్టుగా నేను చేస్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, కాపరి బాధ్యత ఎరువు వేయాల, కాపరి బాధ్యత కలుపు తీయాల, కాపరి పని ఎన్నో ఉంటాయి. అది కాపరి పని. ఇవాంజలిస్ట్కి భారం ఉండదు, స్వార్థికునికి భారం తెలియదు. నేను విమర్శించట్లేదు, కాలింగ్స్ గురించి మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. పిలుపు విషయమై నేను చెప్తున్నా, పిలుపుల గురించి చెప్తున్నా. కాపరికి మాత్రమే నీ బాధ్యత ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. నీ తల్లిదండ్రులకే కదా నీ బాధ్యత ఉండేది, నీ కుటుంబానికే కదా నీ బాధ్యత ఉండేది. కాబట్టి నీ సంఘ కాపరి అనే ఒక వ్యక్తి, ఆ ఒక దుష్టుడు నీ లోపల ఎంటర్ కాకుండా చూస్తూ ఉంటాడు. అందుకే ఆ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరి మనసు ఆ కాపరి గురితెరుగుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే, ఆయన అన్నాడు, నేను చాలా రోజుల క్రిందట మీ దగ్గరికి వచ్చాను కదా వాక్యం చెప్పడానికి. నేను వాక్యం చెప్తే మీ సంఘంలో బిడ్డలకు అర్థమవుతుందా? ఎందుకు అర్థం కాదన్నా ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే అలవాటు పడతారు కదా,
ఒకరిపైన. అట్లా అలవాటు పడ్డ వాళ్ళు ఎందుకు అలా అర్థమవుతుంది అంటే, లేదన్నా ఖచ్చితంగా అర్థమవుతుంది, వింటారు. అయినా మీరు చెప్పేది దేవుని వాక్యం కదా. ప్రైజ్ ద లార్డ్. అంటే కొంతమంది కొన్ని ఒక వాటికి అలవాటు పడి అక్కడ నిలబడతారు, స్థిరపడతారు. అది కాపలా కాయడం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా వినండి, వచ్చిన గెస్ట్ స్పీకర్ నీ కొరకు దేవుని సన్నిధిలో లెక్క చెప్పాడు. నేను కేవలం మీకు మాత్రమే చెప్పట్లేదు, ఈ వాక్యం యూట్యూబ్లో ఉంటుంది. ఇప్పుడు లైవ్లో వింటున్నారు. ఒక డినామినేషన్, ఒక సంఘము, ఒక పరిచర్య కొరకు, లేక నాకు ఇచ్చిన ఈ పరిచర్య కొరకు నేను చెప్పట్లేదు. సార్వత్రిక సంఘమునకు ఈ సందేశం అవసరం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఏంటి? సార్వత్రిక సంఘమునకు ఈ పరిచర్య, ఈ యొక్క వాక్యము అవసరం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సందేశం అవసరం. ప్రైజ్ ద లార్డ్. వింటారు, చాలా తర్వాత వింటారు, చెప్తారు. ఇక్కడ కాదు అయ్యా, దూర ప్రాంతాల నుంచి కూడా వింటారు. విన్న ఆ వ్యక్తులు వారు ఇంత దూరం రాలేరు కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత దూరం వస్తారా చెప్పండి? దుబాయ్ నుంచి ఇంత దూరం వస్తారా చెప్పండి వస్తారా? రాలేరు కదా. చాలా దూర ప్రాంతం నుంచి ఇంత దూరం వస్తారా? రారు. మరి నేను ఈ వాక్యం చెప్పినప్పుడు ఇక్కడ రావాలి కదా. మరి ఎందుకు? ఇది స్వార్థమా? కాదు. ఆ వ్యక్తులు అక్కడైనా నమ్మకంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది అవసరం, ఈ సందేశం, ఈ వాక్యం అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క గెస్ట్ స్పీకర్స్ అనేవాళ్ళు సంఘంలో ఉన్న ఆ యొక్క ఆత్మలను లెక్క చెప్పరు. ఎందుకంటే ఆ గెస్ట్ స్పీకర్ నీకు కాపరి కాదు. ఎవరు కాదు చెప్పండి? ఎవరు కాదు? కాపరి కాదు. నీకు కాస్తున్నా అనగా నీకు క్షేమభాగం అంటే ఆత్మీయ అవసరతలు. క్షేమభాగాలు అంటే మరలా మాకు డబ్బులు తక్కువ పడ్డాయి ఇవ్వండి అంటే ఎడికెళ్ళి తెస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఆత్మ సంబంధమైన అవసరతలు తక్కువ, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు బలపరిచి నిలవబెట్టి. కొంతమందికి కాపరే లైవ్, కొంతమందికి కాపరే యూట్యూబ్ ట్యూబ్లైట్ కాదు. అయ్యా వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇలాగంటారు, ఎక్కడైనా దేవుడు, ఎక్కడైనా దేవుడు. నిజంగా చాలామంది అజ్ఞానంలో ఉన్నారు. దేంట్లో ఉన్నారు చెప్పండి? అజ్ఞానం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఒక కాపరి కావాలా? ఆ కాపరి యాకోబు కుమారుల వలె ఉండకూడదు. ఆ కాపరి నీ ఆత్మలకు లెక్క అప్పగించేవాడుగా ఉన్నాడు కనుక, లెక్క అప్పగించాలి కనుక నీ కొరకు చెప్తా ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ గడ్డి తినకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏది పడితే అది లైవ్ వినకూడదు. నేను ఏమన్నా అంటే, లైవ్ చూసేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే లేదు. కానీ ఇది వాక్యం. ఈ వాక్యం నేను ఇట్లనే చెప్తా. దేవుడు నాకు కాపాడమని చెప్పాడు. బయటికి వెళ్ళిన తర్వాత సనుక్కోవద్దు, గునుక్కోవద్దు. నాకు సంబంధం లేని విషయం నాకు దేవుడు చెప్పాడు, చెప్పమన్నాడు కాబట్టి చెప్తాను. నేను పొగిడితేనే నాకు మంచిది. నేను కొంతమందికి ఎంకరేజ్ చేస్తేనే నాకు ఆశీర్వాదం. అవునంటారా కాదంటారా? నిజం, అవునంటారా కాదంటారా? నేను ఏమన్నానంటే, ఎక్కడికైనా పో, నీ కానుక దశమానం తీసుకొచ్చి అండి, అది బాగుంటుందా చెప్పండి? ఆ బోధ బాగుందంటారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ కానుక కాదు, మొట్టమొదట నువ్వు కనపడాలి దేవుని సన్నిధిలో. ఏది బాగున్నది రెండిట్లో? ఏది వాక్యానుసారం? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను సీరియస్గా అంటున్నా, ఈ వాక్యంలో నొచ్చుకుంటే నొచ్చుకో, ఏమైనా అనుకో. ఎందుకు ఈ రోజులలో అన్ని ఫాస్టింగ్ ప్రేయర్లలో పాల్గొంటారు, కానీ నోటికి మాత్రం కళ్ళెం పడతలే. ఏమనంటే ఎదుగుదల, మామూలు ఎదుగుదల కాదు అది. స్తోత్రం కలుగును గాక. నిజంగా కొంతమందిని చూస్తే అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు స్టెబుల్గా వాళ్ళు ఉన్నట్లే. అదిగో అస్థిరత్వమైన జీవితాల చాలామంది జీవితాలు. కొంతమందికి అయితే అయ్యా నేను చూస్తున్నా ఈ మధ్యకాలంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆఫ్రికన్సే కనబడుతున్నారు. వారి యొక్క వాట్సాప్లలో, ఫేస్బుక్లో అంతా ఆఫ్రికన్స్. మీ ప్రాంతంలో సేవకులు లేరా? పాపం అంత దూరంలో అక్కడ గొప్ప పరిచయం జరుగుతుంది ఆఫ్రికాలో. రావాలా? మంచి దైవజనులు మన ప్రాంతానికి వచ్చును గాక. ప్రైజ్ ద లార్డ్.
నేను అలా చెప్పట్లే. నీ సంఘ కాపరి నీ ఆత్మలను కాస్తున్నప్పుడు నీ ఆత్మలకు లెక్క అప్పగించే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఒక ఆఫ్రికన్ దైవజనుడు నీ ఆత్మ ఆ లెక్క చెప్పను, ఏం తింటున్నావు ఎక్కను. ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తున్నా, చాలామందికి చూస్తున్నా, అదొక ఫ్యాషన్ అయిపోయింది. అయ్యా ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి ఫేస్బుక్లో, మేము పలానా మినిస్ట్రీ నుంచి చేస్తున్నాం, మీ నెంబర్ ఇవ్వండి, మేము ల్యాండ్ కొనాలి, మీ దాంట్లో మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, అది ఇది ఏమేమో చెప్పేసి లాస్ట్కి వారు మన దగ్గర ఫండ్ అడుగుతున్నారు కొంతమంది. చాలా అందుకొరకే ఎటు పడితే అటు కాదు. వాక్యంలో యేసుప్రభు ఆయన చెప్తాడు, అయ్యా దైవజనుడా, బోధకుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకు స్థలం లేదు. ఒకసారి అయిపోయిందా, వదిలేద్దాం. మరలా అన్నాడు, మనుష్య కుమారుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? రండి, వచ్చి చూడండి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దైవజనుణ్ణి, వారి యొక్క పరిచర్యను, ఆయన ఎక్కడుంటున్నాడో, ఆయనది ఏ బ్యాక్గ్రౌండో నీకు తెలియను గాక. లేకపోతే ఏమైంది తెలుసా, కొన్ని పరిచర్యలు డబ్బులు వసూలు చేసుకొని అందరికీ బ్రదర్ 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 ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని కొన్ని ఏమంటారు వెహికల్స్ కొనిపించి మోసం చేసి వెళ్ళిపోయినారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అన్నాడు, వచ్చి చూడుడి. ప్రైజ్ ద లార్డ్. అడ్రస్ కావాలి, ఇస్తున్నాం. లేమేన్ ఏం కావాలా? నో అడ్రస్. ఫేక్ ఐడీస్ అన్నీ, ఫేక్ యూట్యూబ్ ఛానల్స్, ఫేక్ ఐడి, ఫేక్ యూట్యూబ్ ఛానల్స్, ఫేక్ హీలింగ్స్. అంటే హీలింగ్స్ ఫేక్ కాదు, మరలా సరి చేయండి. ఫేక్ హీలింగ్స్ కాదు, హీలింగ్స్ కరెక్టే, కానీ కొందరు పెట్టేది చూపించేది లేని ఉన్నట్టుగా, ఉన్నాయి లేనట్టుగా మభ్యపరుస్తున్నారు. నీకు తెలియాలా? వచ్చి చూడుడి. స్తోత్రం కలుగును గాక. దేవుడు నాతో మాట్లాడాడు, నీకు అప్పగించుదాన్ని కాపాడు. ఎందుకు తెలుసా కాపాడాలి? నాకు లెక్క అడుగుతాడు దేవుడు. ఒక ఆత్మ వెళ్ళిపోతే లెక్క అడుగుతాడు, ఒక ఆత్మ పడిపోతే లెక్క అడుగుతాడు. అబద్ధ బోధను ఖండించమని దేవుడు వాగ్దానంలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి చదువు పైనకి ఎత్తి అందరూ ఒకసారి ఐక్యతతో చెప్పండి. ఇది బాగున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిజంగా ఎంత నేను చాలామందికి అడిగాను, మీ సంఘ కాపరి పేరేంటి అన్న పలానా, మరి మీ యొక్క ఎవరెవరో కనబడుతున్నారు నీ దగ్గర. నిజంగా ఇష్టపడడం తప్పు కాదు, మనము ప్రేమించడం తప్పు కాదు. అందరు దైవజనులు గొప్పవారే, అన్ని బోధలు గొప్పవే. అంటే బోధలు కరెక్ట్ చేస్తారు కదా, కానీ నీ జీవితంలో ఒక దగ్గర స్థిరంగా ఉండాలి, స్థిరపడాలా. నీకు ఒక కాపరి ఉండాలా. కాపరి లేని గొర్రెల వాళ్ళే కొందరిని చూశారంట, చెదిరిపోయినారు. వారు ఏమైపోయినారు చెప్పండి? చెదిరిపోయినారు. ఏమైనారు చెప్పండి? చెదిరిపోయినారు. కాపరి లేని గొర్రెల వల్ల చెదిరిపోయినారు. నీకు ఒక కాపరి ఉండాలా. నీ ఆత్మలను కాయాలా, నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాయాలా, మేపాలా. కాయాలా, మేపాలా. అయ్యా చూడండి, దావీదుకు దేవుడు అప్పగించిన తన తండ్రి మందను కాస్తున్నాడు, మేపుతున్నాడు. చెప్పండి ఏం చేస్తున్నాడు? కాస్తున్నాడు, మేపుతున్నాడు. ఒక దైవజనుడు కూడా కాయాలా, మేపాలా. అబద్ధ బోధ నుంచి, లోకం నుంచి తప్పించబడేటట్లుగా మనం ప్రయత్నం చేయాలా. తర్వాత వారికి ఏం చేయాలా? మంచి ఆత్మ సంబంధం ఆయన ఆహారము వారికి ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచి ఆత్మ సంబంధమైన ఆహారం ఇవ్వాలి. అయితే ఇప్పుడు దావీదు తన గొర్రెలను కాస్తున్నాడు, మేపుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కాస్తున్నాడు, మేపుతున్నాడు. మేపడం అని అంటే మంచి గడ్డి తినిపిస్తున్నాడు, కాస్తున్నాడు. ఒకరోజు ఈ దావీదు ఆ గొర్రె పిల్లలను తీసుకొని, మందలను తీసుకొని అడవిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? మేపుతా ఉన్నాడు. ఆ గొర్రెల మంద అంతా కూడా ఆ పచ్చిక స్థలం ఎక్కడ తీసుకెళ్ళాడు? చెప్పండి, ఎక్కడ తీసుకెళ్ళాడు? దావీదు గొర్రెలను ఎక్కడ తీసుకెళ్ళాడు? అక్కడ ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును,
ఆ దావీదు పచ్చిక గల చోట్లలో తీసుకెళ్ళాడు. చెప్పండి, మీరు ఎప్పుడైనా గొర్రెలు బర్రెలు మేపే ఆ అనుభవం ఉంటే మీకు తెలుసు. ఎక్కడ తీసుకెళ్తారు? ఎండుగడ్డ, పచ్చిగడ్డ? పచ్చిక స్థలం. మనం వెళ్తున్న ఇటుకపల్లి గ్రామంలో అక్కడ వర్షాలు పడ్డాయి, అక్కడ గడ్డి లేదు. కొంచెం గడ్డి కొంచెం మొలుస్తున్నప్పుడు, అయ్యా గడ్డి వచ్చింది కదా ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే, గడ్డి వస్తుంది కానీ వాటికి తినడానికి అందట్లేదు సార్. వాటి మొహానికి ఏమవుతుంది? గట్టిగా ఉంటాయి కాబట్టి కుచ్చుకుంటాయి. అందుకొరకే 5 కిలోమీటర్లు పదుల సంఖ్యలో ఆ పశువులను ఎక్కడ తీసుకెళ్తున్నారు? పచ్చిక స్థలంలోనికి. ఏం చేస్తున్నారు చెప్పండి? పచ్చిక స్థలం. ఆ దావీదు పచ్చిక స్థలంలోనికి తీసుకువెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? పచ్చిక గడ్డి మేత. ఆ మేత ఎక్కడైతే బాగుగా ఉన్నదో ఆ మేత బాగుగా ఉన్న స్థలంలోనే తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి అక్కడ మేపుతా ఉన్నాడు. ఆ గొర్రెలు మేస్తూ ఉన్నాయి, ఆ గొర్రెలు తింటుండగా ఆ గుంపులో దూరం నుండి ఒక సింహం, ఒక ఎలుగుబంటి అదిగో చూసి అటు ఇటు చూసి, ఎస్ మంచి అవకాశం. ఆకలితో ఉన్న సింహం ఏమన్నాడు వాక్యంలో? గర్జించే సింహం వలె ఎవరిని మింగుదనా అని తిరిగి చూస్తూ ఉంది. ఆ మందలో ఉన్న ఆ గొర్రె పిల్లలలో ఒకేసారిగా ఆ సింహం దాడి చేస్తూ ఉంటే అక్కడ ఎవరున్నారు తెలుసా? అక్కడ ఎవరున్నారు? ఆ గొర్రెలను వదిలేసి రాత్రి అంతా గురకబెట్టే కాపరి కాదు అక్కడ ఉన్నది. అయ్యా అక్కడ ఉన్న కాపరి ఎవరు అంటే గొర్రెల కొరకు ప్రాణమును పెట్టే దావీదు ఉన్నాడు అక్కడ. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. తనకు అప్పగించబడిన గొర్రెల మంద కొరకు ప్రాణము పెట్టే దావీదు, దేవుడు అభిషేకించిన, దేవుడు ఎన్నుకొనిన, దేవుడు ఏర్పరచుకొనిన, దేవుడు ప్రత్యేకించుకొనిన కాపరి అక్కడ ఉన్నాడు. ఆయన పేరు దావీదు. ఆయన కాస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సింహం, ఆ ఎలుగుబంటి అదుగో ఆ గొర్రెల మంద పైన దాడి చేయడానికి వస్తున్నదో ఆ దావీదు వాటిని పట్టి జయించాడు. స్తోత్రం కలుగును గాక. సింహంను చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. అయ్యా నువ్వు కాస్తున్నావు అనుకో గొర్రెలు, ఒక పిచ్చి కుక్క వస్తే ఏం చేస్తావు? స్తోత్రం కలుగును గాక. కుక్క వస్తే ఏం చేస్తావు? చాలామందికి కర్ర కట్టె ఏంటి కట్టె ఏమంటారు దాన్ని? కర్ర. పశువులు మేపే వాళ్ళ దగ్గర ఉంటాయా? ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. నేను చూస్తున్నా ఎట్లా కాస్తున్నా తెలుసా? వాళ్ళు అంటే అప్డేట్ అయిపోయారు. దేవుడికి స్తోత్రం, అంత అప్డేట్. ప్రైజ్ ది లార్డ్. ఉండాలి, ఫోన్లు ఉండాలి, పెద్ద ఫోన్లు ఉండాలి వేస్తున్నాము. ట్యాబ్లు కూడా మెయింటైన్ చేయండి, సిస్టమ్లు కూడా మెయింటైన్ చేయండి. రాన్న దినాలు అట్లనే అయ్యేటట్టు ఉన్నది. స్తోత్రం కలుగును గాక. కానీ అప్పుడు మేపర్ నాకు తెలిసి గడ్డి కోసుకొని మిషన్తో గడ్డి కోపించుకొని వచ్చి అక్కడే ఎక్కడ ఇప్పుడు చాలా పశువులు ఉన్నాయి కదా జైర వల్ల మనకు పాలు వస్తాయి. అవి బయటికి వెళ్ళాయి, ఉన్న దగ్గరనే కట్టేస్తారు, అనే గడ్డేస్తారు, తింటారు, అంతే. అట్లా ఉండకూడదు, మేయాల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మేయాలా. అందుకే ఇక్కడికి వస్తున్నా మీకు ఇదే ఇక్కడ ఉన్నది బాయిలో ఉన్నట్టుగా కొంచెం కాదు, అన్నిటి కొరకు చెప్పి, అన్నిటి కొరకు అంటే అన్ని సినిమాల కొరకు కాదు, మరలా ప్రైజ్ ది లార్డ్. అన్ని డాక్టర్ అన్ని బోధలు చెప్పి నువ్వు ఏ బోధలో నడవాలో చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైనా వాక్యాన్ని రెగ్యులర్గా వింటున్నారా? వింటున్నా మీకు అర్థమవుతుందా? మీకు అన్నీ టచ్ అవుతున్నాయా, అవుతలేదా? చాలా సందర్భాల్లో చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. గుంతలు దవ్వుతానే పూడుస్తానే. దేవుడు నాకు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. డౌట్స్ పెట్టాలా, తర్వాత ఆన్సర్ చేయాలా. అప్పుడు ఎవరు డౌట్ పెట్టినా కూడా లైట్ తీసుకోవాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి 2 చేతుల పైన గట్టిగా ఆమేన్. సాధ్యమైనంత వరకు అది చేయాలనుకుంటా. ఇంగ్లీష్ రాకపోతే ఏం చేయలేము ఇంకా. ప్రైజ్ ది లార్డ్. అయినా బైబిల్ ఉన్నది కదా,
బైబిలే మనకు సముద్రం. ప్రైజ్ ద లార్డ్. మనం బావిలో కప్పలం కాదు, మనం సముద్రంలో ఈత కొట్టేవారం. ప్రైజ్ ద లార్డ్. అందుకొరకే అన్ని పరిచర్యలను గౌరవించే కృప దేవుడు మనకి ఇచ్చాడు. కేవలం భాషలు మాట్లాడే వారితోనే కాదు మన సహవాసం, భాషలు మాట్లాడే వారు కూడా మనకు తెలుసు. కేవలం స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు వాటిపైనే కాదు అయ్యా, అవి లేకుండా ఉన్న వాళ్ళు కూడా మనం ప్రేమించగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. వరములు పొందుకునేవారు కాదు అయ్యా, వరములు పొందుకోకపోయినా ఫలము ఇంపార్టెంట్ అయ్యా, వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. రైట్, చాలు అంతవరకు, అది మనం చేయగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్మాడు, విగ్రహారాధన లేదు, యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నాడు. 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చాడు. 3వ దినం తిరిగి ఆరుణమైనాడు, చనిపోయిన దేవుడు తిరిగి లేచాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మనుషులందరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని కార్చాడు, మరణించాడు, అనగా మరణములకు అప్పగించుకున్నాడు. ఆయన్ని తిరిగి ప్రాణమును తీసుకున్నాడు. 3వ దినమున పరలోక రాజ్యానికి శిష్యులకు ఆహారం ఆగుపడి నా పరలోక రాజ్యానికి ఆహారం అయిపోయాడు. ఆహారమైన ఆ ప్రభుని యేసుక్రీస్తు సిద్ధపడిన వధువు సంఘం కొరకు మరలా రాబోతున్నాడు. ఆయన కొరకు మనం సిద్ధపడదాం గాక. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. బావిలో కప్పలంగా ఉండడానికి వీల్లేదు. అందరినీ గౌరవించడానికి, అన్ని పరిచయాలను తెలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. అయ్యా వినండి, ఆక గొర్రెలను మేపాల. ఇప్పుడు ఎట్లా మేపుతున్నారు తెలుసా? అప్పుడు ఒక పశువుల పైన కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. దేనిపైన? కూర్చొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వెనకాల స్ప్లెండర్ బండి, ప్యాషన్, ఎక్సెల్, పల్సర్, ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్. నాకు అనిపిస్తలే, మీరు బాగా అయిపోయారయ్యా. మీరు పశువులు మేపే వాళ్ళని తక్కువ చూడకూడదు. వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఏం చేస్తున్నారు చెప్పండి? రాయల్గా పశువులు మేపుతున్నారు. ఆయన డుడ్డు అనుకుంటూ అలే అలే అరే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ బండి తీసుకొని పోతూ కట్టెలు లేవు కానీ ఆ బైక్ పైన ఉంటే కూడా వారికి ఏం కావాలా? కట్టె కావాలా. స్తోత్రం కలుగును గాక. కర్ర, కట్టె. ఆ కట్టె దేవుని అక్కడ అంటారు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. దుడ్డు కర్ర దేవుని వాక్యముతో పోల్చబడుతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము చేత దుష్టుడి యొక్క అగ్ని బాణములు ఎదిరించుటకు మనము శక్తి గలవారమగుదుముగాక. వాక్యం చేతబట్టుకొని అయ్యా పచ్చిక గల చోట్లలో తీసుకెళ్తున్నాడు దావీదు. దేవుని యొక్క వాక్యమును చేతబట్టుకొని ధైర్యంతో, పచ్చిక స్థలం, ఎండిన స్థలం కాదు, ఎండిపోయిన ఎడారులలో కాదు, పచ్చగా సారవంతమైన స్థలంలోనికి ఆ గొర్రెలను తీసుకొని వెళ్ళి మేపుతా ఉంటే ఎలుగుబంటి, సింహము అని అదిగో వచ్చేసి మీద పడితే దావీదు ఆ గొర్రెలను విడిచిపెట్టి నిద్రపోయినవాడు కాదు, లేక యాకోబు కుమారుల వలె అక్కడ గొర్రెలు కోసుకొని తినేవాడు కాదు. దావీదు మంచి గొర్రెల కాపరి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ అంటాడు, చదువుదాం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. స్తోత్రం. నేను గొర్రెలకు మంచి కాపరిని. చూడండి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, దావీదు ఆ గొర్రెల కొరకు, ఆ గొర్రెల మంద కొరకు ప్రాణములైన అర్పించడానికి సిద్ధపడి ఏం చేశాడు చెప్పండి? సింహమును జయించాడు. స్తోత్రం కలుగును గాక. కుక్కలు వస్తే మనము ఏం చేస్తాం? పారిపోతాం. అలాంటి సింహాలు వస్తే ఉంటామా? దావీదు చేతిలో కర్ర పట్టుకొని, కట్టె పట్టుకొని, వాక్యం పట్టుకొని సింహమును ఎదిరించాడు. నువ్వు కుక్కను ఎదిరిస్తావా? ప్రైజ్ ద లార్డ్. నీవు జీవితంలో ప్రియదేవుడు అక్కడ చూడండి, ఆ దావీదు ఆ సింహమును ఎదిరించాడు. గొర్రెల కాపరి తన గొర్రెల మంద కొరకు ఏం చేస్తాడంట? ప్రాణముల సహితం లెక్క చేయడు. మంచి కాపరి ఆ పని చేస్తాడు.
ఈరోజు అలాంటి మంచి కాపరి నువ్వు కలిగి ఉన్నావా? నీ కొరకు ప్రాణం పెట్టే కాపరి నువ్వు కలిగి ఉన్నావా? నీ కొరకు ప్రయాసపడే కాపరి నువ్వు కలిగి ఉన్నావా? నీ కొరకు కన్నీరు గార్చే కాపరి నువ్వు కలిగి ఉన్నావా? అయ్యా, ఒక మాట వినండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెలకు గొప్ప కాపరిగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మంచి కాపరిగా ఉన్నాడు. అందుకొరకే నీ కొరకు నా కొరకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణమును అప్పగించాడు. స్తోత్రం కలుగును గాక. నశించిన దానిని వెతికి రక్షించుటకే ఆ ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో ఆ మనుష్య కుమారుడే, ఆ దేవుడే, అదుగో ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాను మన కొరకే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మంచి కాపరి కనుక నీ కొరకు తన ప్రాణం సిలువలో బలియాగంగా అప్పగించుకున్నాడు. యేసు కన్నీరు విడిచాను. ఏమంట? యేసు కన్నీరు విడిచాను. ఆయన కంటే గొప్ప కాపరి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ఆయన కంటే గొప్ప కాపరి, ప్రాణములు పెట్టే కాపరి లేరు. ఆయన అంటాడు, జీతగాడే సింహం వచ్చాడు చూసి వాడు పారిపోతాడు, నేను పారిపోతానేమో. ఆయన పారిపోయే దేవుడు కాదు, ప్రాణములను సహితం నీ కొరకు అప్పగించిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. తన ప్రాణమునే నీ కొరకు ఇచ్చేసిన దేవుడు. ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు సమస్తమును ఇస్తాడు, అన్నిటినీ నీకు ఇస్తాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. అయ్యా, నీ కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీవు అనుభవించాల్సిన శిక్ష, నీవు పొందుకోవాల్సిన శిక్ష, నీవు దాడికి గురి కావాల్సిన పరిస్థితి, కానీ దేవుడు నీ స్థానమందు ఆయన నిలిచాడు. అయ్యా, నీ స్థానమందు ఆయన నిలిచాడు. నేను కాపాడాడు, సింహం నుండి కాపాడాడు. ఆయన నీ కొరకు తన ప్రాణం అర్పించాడు. ఎంత గొప్ప దేవునిని మనం సేవిస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవునిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల మంద కొరకు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు. మన కొరకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణములను సహితం లెక్క చేయలేదు. ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, కోడాతో కొట్టబడ్డాడు. ఆ కోడాకున్న ఆ కోడాలు ఎట్లాగున్నాయనంటే ఆ కోడాకు మేకలు ఉన్నాయి, మొలలు ఉన్నాయి. ఆ దెబ్బ పడితే చీల్చబడి ఆ శరీరం చీలిపోయి వస్తూ ఉన్నది. నీ కొరకు గాయపరచబడ్డాడు. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఈ రాత్రి నీకు ఏ శరీరంతో ఎలాంటి బాధతో వచ్చినా ఈ మాట నువ్వు నమ్ముచున్నావా? ఆయన పొందిన దెబ్బల చేత ఇప్పుడే ఈ యొక్క ఇన్స్టెంట్గా దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు క్షేమం ఇస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. చెప్పు గట్టిగా హల్లెలూయా. అడిగి చెప్పు హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది, మనకు స్వస్థత ఉన్నది. ఆయన చీల్చబడిండు. ఈ రాత్రి నువ్వు స్వస్థత పొందుకున్నావు, ఈ రాత్రి నువ్వు విడుదల పొందుకున్నావు, ఈ రాత్రి నువ్వు ఆరోగ్యం పొందుకున్నావు, ఈ రాత్రి నువ్వు క్షేమమును పొందుకున్నావు. ఆయన పొందిన దెబ్బల చేతనే. ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ మాట చెప్పుకుంటూ వెళ్ళు, దేవా నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి. బెడ్ పైన ఈ మాట చెప్పు, యేసయ్యా నువ్వు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను. హాస్పిటల్లో వింటున్నావేమో, ఇదిగో ఇది దేవా నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది. స్తోత్రం. అది ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా ఏదైనా ఉండని దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు విడిపించాడు, దేవుడికి క్షేమం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి కాపరి తన ప్రాణంలో అప్పగిస్తాడు. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. ఎలాగున్నాడు చెప్పండి? మంచిగా. అయితే ఈ దావీదు ఆ గొర్రెలను కాస్తున్నాడు కదా, ఆ గొర్రెల కొరకు తన ప్రాణంను పెట్టడానికి సిద్ధపడ్డాడు కదా. ఆ గొర్రెల కొరకు ఆ గొర్రెల కొరకు తాను ఎంతగానో శ్రమపడ్డాడు కదా. అరే
నేను గొర్రెలకు ఇలాగా కాచినప్పుడు నాకు దేవుడు కాపరిగా ఉన్నాడు, ఆయన నా జీవితంలో ఇంకా అద్భుతంగా కాయగలడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రభువా నీవు నాకు కాపరి. ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు చెప్పండి, ఎందుకు? ఎందుకంట ఆయన కాపరిగా ఉన్నాడు కనుక కాస్తున్న ఆ దేవుడు ఆయన జీవితమును పచ్చిక గల స్థలంలోనికి తీసుకెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అదిగో దావీదు చెప్తున్న మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతున్నాడు, నూనెతో నా తలను అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. స్తోత్రం. చిరకాలము కృపాక్షేమములే నా వెంట వచ్చును. స్తోత్రం. హల్లెలూయా. కృపాక్షేమములే నా వెనుకాల వస్తాయి. ప్రియులారా, ఆ దావీదు జీవితంలో ఆయన దేవునిని కాపరిగా పెట్టుకొని ఆయనను కాపరిగా పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు కదా. ఆయన వెనకాల నడుస్తున్నాడు. చూడండి, ఆయన జయించినట్లుగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని కాపరిగా పెట్టుకున్నాడు. అందుకే భయపడతలేదు. అందుకే చెప్తాడు, మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తు నీడను విశ్రమించేవాడు, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా కాపరి. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడంట? నేను యెహోవాను గురించి చెప్తున్నా. ప్రైజ్ ద లార్డ్. నీకెవరి కాపరి? కొందరికంట మరణము వారి కాపరిగా ఉన్నదంట. ఎవరు చెప్పండి? మరణము వారి కాపరిగా ఉన్నది. నీ కాపరి ఎవరు? నీ కాస్తున్న కాపరి ఎవరు? అయ్యా, నువ్వు కాపుదలలోనే ఉండదుగాక. ఆ కాపుదల నుండి బయటికి వెళ్తే ఎవరిని మింగుదునా అని సింహము ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. అందుకే దేవుని యొక్క కాపుదలలో, సంరక్షణలో నీ ఉందువుగాక. ఆయనే నీ కాపరిగా ఉండునుగాక. ఆయనే భూమిపైన కొందరిని కాపరులుగా నియమించాడు. ఆయన ప్రధాన కాపరి. ఇదిగో ఈరోజు కొందరిని భూమి మీద కాపరులుగా నియమించాడు. ఆ కాపరి యొక్క కింద నీవు జీవితంలో, ఉపదేశంలో, వాక్యములలో నీ జీవితం కట్టబడునుగాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పు గట్టిగా, రెండు చేతుల పైన గట్టిగా హల్లెలూయా. ఆయన గొర్రెలకి ఏంటంట? మంచి కాపరి. తర్వాత పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనం, క్షమించండి, మొదటి పేతురు పత్రిక 5:4 గట్టిగా ఏమంట చూడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ఎవరు ప్రత్యక్షమైనప్పుడు? ఎవరు ప్రధాన కాపరి? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితంలో ఇక్కడ చూడండి ఇంకో మాట, 13:20 హెబ్రీ పత్రిక 13:20 ఏమన్నాడు? గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఆయన గొప్ప కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. స్తోత్రం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. మన జీవితంలో ఈ కాపరి కింద మనం ఉండాలి. చూడండి, దావీదు అందుకొరకే ఆ దావీదు క్షేమములే వెంట వస్తాయంట. ఏమొస్తాయంట? ఆయన ఎప్పుడు దేవుడు నా కాపరిగా ఉన్నప్పుడు ఆయన నీ జీవితాన్ని కాయునుగాక, ఆయన నీ కుటుంబమును కాయునుగాక. ఆయన నీ కాపరిగా ఉంటే కొదువేముంది, లేమి ఏముంది? ఏ దాంట్లో కూడా కొదవ కానీ లేమి కానీ ఉండదు. స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలం లేచి ఈ ప్రార్థన చేయి, ప్రభా నీవు నా కాపరిగా ఉన్నందుకై స్తోత్రం.
ప్రతిరోజు ఉదయకాలంలో దేవా నీవు నాకు, నా కుటుంబానికి కాపరి అయినందుకై నీకు స్తోత్రం అయ్యా. కాపరిగా నువ్వు మాకు ముందు నడుస్తావు. ఎక్కడికి తీసుకువెళ్ళాలో నీకు తెలుసు, ఎక్కడ పచ్చిక ఉన్నదో తెలుసు. ఎడుపడితే అడు తీసుకెళ్ళావు దేవా. మమ్మల్ని నడిపించే దేవుడు నీవే. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నువ్వు కాపరి, నేను నీ మాట వింటా అంతే. నా గొర్రెలు నా స్వరము విను. స్తోత్రం, హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. నువ్వు ప్రభు స్వరమును నువ్వు విందువుగాక. ఆమేన్. విను, వెంబడించు. ఆ ప్రభు వెనకాల నువ్వు వెళ్ళాలి. ఆ ప్రభు వెనకాల నువ్వు నడవాలా. ఆయన నిన్ను నాశనంలోనికి నడిపించాడు. అయ్యా ఆ ఇశ్రాయేలు ప్రజలను అదిగో ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషేను పంపించి ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వస్తుండగా దేవుడు ఏమైనో మోషే ఏమైనో అరణ్యంలో చచ్చిపోతామేమో, విడిచిపెట్టాడేమో. మన దేవుడు ఎప్పుడు కూడా అరణ్యంలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి కనుక నడి సముద్రంలో ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలే. ఆ నడి సముద్రంలో ఆ ఇశ్రాయేలు ప్రజలను చేయి వదలలే. ఆ సముద్రంలో నుండి ఒడ్డునకు దాటించిన దేవుడు. ఆమె చెప్పు గట్టిగా హల్లెలూయా. సముద్రంలో నుండి ఎక్కడ దాటించాడు? ఒడ్డునకు దాటించాడు. నీ విశ్వాస జీవితంలో దాటిస్తాడు, నీ జీవితంలో దాటిస్తాడు. అయ్యా ఎక్కడ తీసుకెళ్ళాడు? పచ్చిక గల స్థలం. ఎక్కడ తెలుసా? పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం. ఎప్పుడైనా యెరూషలేం టూర్ పోయేటప్పుడు గిన్నెలు పట్టుకుపోగలరు, అదేం కనబడదు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే సారవంతమైన స్థలం కదా. మరి ఎప్పుడు నువ్వు పాల్గొనాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఎక్కడ పారుతున్నాయి బదర్? ఇక్కడ పాలు పారే నదులు ఏమన్నాయి? ఇక్కడ యోర్దాన్ నది ఉన్నది కానీ పాలు పారే నది ఏం లేదు బదర్. మరి వాక్యంలో పాలు తేనెలు ప్రవహిస్తాయంట. నేను వాక్యం అర్థం కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అంటారు ఇప్పుడు వద్దులే, వేరే టైం అయిపోయింది కాబట్టి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఆయన గొప్ప కాపరిగా, మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా? దేవుడు మనలను నాశనంలోనికి నడిపించాడు. మనలను ఆ దేవాది దేవుడు ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు, పచ్చిక స్థలంలోనికి నడిపిస్తాడు, ఇదిగో నీళ్లు పారే స్థలంలోనికి నడిపిస్తాడు, పచ్చిక ఉండే స్థలంలోనికి నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలు నీ జీవితంలో దీవెనకరంగా మార్చునుగాక.